అది గాయ్స్ ఇంగ తెలంగాణలో ఏ పండుగైనా చిన్న పండుగ, పెద్ద పండుగ చూడకుండా ఏ పండుగైనా అయితే మంచిగా ఇట్లా కట్టెల పొయ్యి మీద ఇవైతే చేస్తారు. దాంట్ల పేరు తెలిసుంటయితే కామెంట్ అయితే చేయండి. ఇదొచ్చేసి సింపుల్ ప్రాసెస్ భయ్యా. మంచిగా ఇంగ శనగపప్పు కాసేపు ఎండలో ఎండబెట్టి దాంట్లో బియ్యం అయితే కలపాలి. ఇంగ సరిపోయేంత బియ్యం కలిపి లైట్‌గా మినపప్పేసి ఇగ పిండి అయితే పట్టేయాలి భయ్యా. గిట్లయితే అయితది. ఇంగ ఎమ్మటే దాంట్లో మంచిగా సరిపోయేంత కారం, ఉప్పు అయితే ఏసుకోవాలి. ఇంగ వామాలు కూడా ఏసుకోవచ్చు మంచిగా ఘాటు కోసం. ఇంగ ఇట్లా అయితే మంచిగా ముద్ద ముద్ద అయితే కలపాలి. వాటర్ పోసి మొత్తం అయితే మెత్తగా కలపొద్దు. నార్మల్ లైట్ అయితే చపాతీ లెక్క అయితే కలుపుకోవాలి. కొంచెం తడి ఉండాలనమాట పిండి. ఇంక దాన్నయితే మంచిగనయితే గిద్దెలంటారమంటాం. ఇట్లా అందులో ఒత్తే దాంట్లో అయితే ఎయాలనమాట. ఇంక అదైతే మనకైతే రింగులు రింగులు వస్తుంటదనమాట. దీనిలో వచ్చేసి అయితే మన తెలంగాణలో గారెలంటుంటారు. మా దిక్కయితే మురుకులంటారు. ఇంకొన్ని దిక్కయితే దీంట్లో అయితే సుట్లంటుంటారు భయ్య. ఇంక తెలంగాణలో ఏ చిన్న పండగ, ఏ పెద్ద పండగైనా కానీ కంపల్సరీ అయితే ఇంటికాడైతే మంచిగా స్నాక్స్ లెక్కయితే చేసుకుంటారనమాట. ఇంక పిండి వస్తువుగా భయ్య మంచిగా వేడి వేడి నూనె మంచిగా పొయ్యి మీద పెట్టి నూనె బల 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 మసులుతుంటే ఇంక అందులో పిండి ఇట్లా ఎయాలి భయ్య దీంతోని. ఇట్లా ఏస్తుంటే మాత్రం మంచిగా కాగిపోతుంటది. పిండి ఉడికిపోతది మొత్తం లోపల. ఇంక టేస్ట్ కూడా ఏకదమ్ ఉంటది. ఇంక లైట్‌గా కారం అండ్ ఉప్పేస్తాం కదా అల్లా. ఇంక స్పైసీతోనైతే మస్త్ అంటే మస్తుంటది భయ్యా. ఇంక సైడ్ డిషెస్‌కైతే ఏకదమ్ ఉంటది. ఇక కళ్ళలోకి మంచిగా దాంట్లోకైతే సైడ్ డిషెస్ ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంటది. ఇంక ఇట్లా బాగా మసిలిన తర్వాత అయితే అటు ఇటు అయితే తిప్పేయాలన్నమాట మంచిగా కాగిన తర్వాత. ఇంక అటు ఇటు తిప్పిన తర్వాత అయితే మరీ దూరంగా అంటే మరీ రెడ్‌గా అయిందాకైతే కాలవద్దు. ఎందుకంటే మాడిపోతది. ఇంక లైట్‌గా గాలినాకైతే చూడాలే. ఇంక లైట్‌గా కాలంగానే తీసేసైతే పక్కకెట్టాలి భయ్య. ఇట్లా అయితే మనం అయితే చీక్‌తోనైతే తీసుకోవాలనమాట. చీక్‌తోని ఎందుకు తీస్తారంటే ఆయిల్ అందులో దాని కంటెన ఆయిల్ అనేది తొందరగా మంచిగా కారిపోతదనమాట కిందికి. అందుకట్లా అని చీకుతోని తీసుకోవాలి. ఇక జల్లిగంటతోని కూడా తీసుకోవచ్చు. జల్లిగంటతోని నూనె కొంచెం అట్నే ఉంటది. ఉండిపోతదనమాట. ఇట్లయితే మంచిగా డ్రాప్ లెక్క మొత్తం పడిపోతది కిందనే ఆయిల్ అంతా. ఇంక టేస్ట్ మాత్రం ఏకదమ్ ఉంటది. మీరెప్పుడైనా తినుంటే మాత్రం మనకైతే కామెంట్ రూపంలో తెలపండి భయ్య. ఇక టేస్ట్ మాత్రం ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంటది. ఇక మేమైతే వీటిని అయితే గారెలు అని పిలుచుకుంటాం అన్నమాట. ఇక మీరైతే ఏమైనా పిలుస్తారో మీ ప్రాంతంలో ఏమైనా పిలుస్తారో అయితే మనకైతే పేరుతో అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఎక్కువ శాతం నిన్న అయితే మురుకుల నిన్న సుట్ల నిన్న అవి కాకుండా ఇంకా వేరే పేర్లు ఏమైనా ఉంటే అయితే మనకైతే కామెంట్ రూపంలో అయితే తెలపండి తెలుసుకుందాం. ఇక దాని వల్ల కూడా మస్తు తెలుస్తుంది అనమాట. ఇక మరిన్ని ముచ్చట్లకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గ్యాంగ్ లో ఉండే తినబోతు ఫ్రెండ్ కి వీడియో అయితే షేర్ చేయండి గాయ్స్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇక మరిన్ని ముచ్చట్లకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.